హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ చూద్దామండి. 22 feet ఇంటూ 30 feet బిల్డప్ ఏరియా అండి. ఇది చిన్నదైనప్పుడు కూడా ఒక ఫ్యామిలీకి నీట్గా ఉండేదానికి మనం ఒక డిజైన్ చేయడం జరిగింది. ప్లాను యాజ్ పర్ వాస్తు ప్రకారం కూడా మనం కరెక్ట్గానే డిజైన్ చేయడం జరిగింది ప్లాన్ని. కిచెన్ మనం వాయు మూల ఇవ్వడం జరిగింది సెకండ్ ప్రిఫరెన్స్లో. ఈ ప్లాన్ చూద్దామండి. ఇప్పుడు ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, రెండిటికి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. లివింగ్ రూము స్పేసెస్గా కూడా డిజైన్ చేయడం జరిగింది. కిచెను కూడా మనం ఒక న్యూ మోడల్లో కిచెన్ వేయడం కూడా జరిగింది. డీటెయిల్గా మెజర్మెంట్స్ కూడా చూద్దామండి. దీని మెజర్మెంట్స్ తీసుకుంటే బెడ్రూమ్ నెంబర్ 1కి మనం 10 feet ఇంటూ 9 feet 8.25 inches మనం వేయడం జరిగింది. ఫ్రీగా కూడా ఉంటుంది బెడ్రూమ్ నెంబర్ 1. దీనికి మనం అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్డ్ టాయిలెట్ మెజర్మెంట్స్ తీసుకుంటే 4 into 6 మనం టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ టాయిలెట్ మనం బెడ్రూమ్ నెంబర్ 1కి అటాచ్డ్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. 4 into 6 feet ఫ్రీగా ఉంటుంది. అలాగే మనం బెడ్రూమ్ నెంబర్ 2 తీసుకుంటే బెడ్రూమ్ నెంబర్ 2 కూడా సేమ్ మెజర్మెంట్స్ ఏనండి. 10 feet ఇంటూ 9 feet 8.25 inches అండి. సేమ్ మెజర్మెంట్సే, ఫ్రీగా ఉంటుంది. బెడ్రూమ్ నెంబర్ 1 వచ్చేసి మనం నైరుతి మూల వేయడం జరిగింది. బెడ్రూమ్ నెంబర్ 2 వచ్చేసి ఆగ్నేయ మూల వేయడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ప్రకారం కూడా కరెక్టేనండి. ఇది మనం దీని బెడ్రూమ్ నెంబర్ 2కి అటాచ్డ్ టాయిలెట్ కానీ చూసుకుంటే 4 into 6 feet ఇవ్వడం జరిగింది. ఫ్రీగా ఉంటుంది. మనం కిచెన్ కానీ తీసుకుంటే ఇప్పుడు కిచెన్ వచ్చేసి 7 feet 7.5 inches ఇంటూ 10 feet 1.5 inches ఇవ్వడం జరిగింది. స్పేసెస్గా ఉంటుంది కిచెను, ఫ్రీగా ఉంటుంది. మనం యూ షేప్లో మనం కిచెన్ ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే కటింగ్ పర్పస్ కానీ, కుకింగ్ పర్పస్ కానీ, వాషింగ్ పర్పస్ కానీ మనం అన్నిటినీ షింక్ మీద ఈ కిచెన్ ప్లాట్ఫామ్ మీదే చేసుకునే దానికి వీలుగా యూ షేప్లో ఇవ్వడం జరిగింది కిచెన్ ప్లాట్ఫాము. మనం కిచెన్ అనేది మనం వాయువు మూలడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఏంటంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆగ్నేయ మూల, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి వాయు మూల. కిచెన్ రైట్ ప్లేస్లోనే ఉంది. కిచెన్కి మనం 3 వెంటిలేషన్ ఇవ్వడం జరిగిందండి. 2 windows ఇవ్వడం జరిగింది. తర్వాత 1 వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. ఎయిర్ బ్లాక్ అవ్వకుండా ఫ్రీగా మూవ్ అయ్యేదానికి మనం కిచెన్ని ఎస్పెషల్లీ ఏంటంటే 3 ventilations మనం ఇవ్వడం జరిగింది. హాల్ తీసుకుంటే హాల్ చాలా స్పేసెస్గా ఉంటుందండి. హాల్ స్పేసెస్గా ఉంటుంది. ఆ మెజర్మెంట్స్ తీసుకుంటే 20 feet 0.6 inches ఇంటూ 10 feet 1.5 inches అండి. స్పేసెస్గా ఉంటుంది హాల్ కూడా. మనం హాల్లోనే కార్నర్లో పూజ గది తీయడం జరిగింది. 3 into 4 feetకి పూజ గది తీయడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ప్రకారం కూడా కరెక్ట్ ప్లేస్లోనే పూజ గది ఉంది. మనం మెయిన్ డోర్ కానీ తీసుకుంటే మెయిన్ డోర్కి బోత్ సైడ్స్ 2 పక్కల విండోస్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఏంటంటే మనం 2 పక్కల విండోస్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మెయిన్ ఎంట్రన్స్కి. మనం వరండా కానీ తీసుకుంటే వరండా వచ్చేసి 6 feet ఇంటూ 14 feet వరండా వేయడం జరిగింది. స్టేర్ కేస్ అండి. ఇది స్టేర్ కేస్ కూడా మనం ఈ ఆగ్నేయ మూలం మనం కార్నర్లో వేయడం జరిగింది. యాజ్ పర్ వాస్తు ప్రకారం ఏంటంటే కరెక్టే ఈ హౌస్ ప్లాన్ అండి. మనం వెంటిలేషన్ తీసుకుంటే వెంటిలేషన్ అన్నిటికీ క్రాస్ వెంటిలేషన్ జరిగింది. ఎస్పెషల్లీ హాల్కి తీసుకుంటే 3 windows ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్కి బోత్ సైడ్స్ మళ్ళీ మనకి 1 feet విండోస్ ఉన్నాయండి. లైటింగ్ పర్పస్ ఏంటంటే చాలా ఫ్రీగా మనకి ఎయిర్ పాస్ అయ్యేదానికి చాలా ఫ్రీగా ఉంటుంది. అదే టాయిలెట్స్కి కూడా మనం వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్
2కి క్రాస్ వెంటిలేషన్, బెడ్రూమ్ నెంబర్ 1కి క్రాస్ వెంటిలేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే పూజ గదికి కూడా మనం ఒక వెంటిలేషన్ జరిగింది. ఓవరాల్గా ఇది వెంటిలేషన్కి బెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం దీని ఎస్టిమేషన్ కానీ తీసుకుంటే ఇది 9 lakhs నుంచి 13 lakhs దాకా అవుతుందండి. మెటీరియల్ మనం వాడే మెటీరియల్ని బట్టి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ అయితే 10 lakhsకి కంప్లీట్ అయిపోతుంది. 9 to 10 lakhs అలా బేసిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అబౌవ్ ద మనం వాడే మెటీరియల్ని బట్టి కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రానైట్, టైల్స్ ఆర్ మార్బుల్ ఇలాగ మనం వాడే స్పెసిఫికేషన్స్ బట్టి ఇంటీరియర్ డిజైన్స్, కబోర్డ్స్ వీటి వల్ల కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. బేసిక్ అయితే 10 to 13 lakhs మధ్యలో బేసిక్గా కంప్లీట్ అయిపోతుంది. ఇదండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాను 22x30. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.